నుంచి మనం ఇప్పుడే ఊరు ఓకే తిమ్మరాజుపాలెం అయితే వెళ్ళాం. తిమ్మరాజుపాలెం శేఖర్ గారింటికి అయితే వెళ్ళాం. సో అక్కడ కాసేపు వాళ్ళ పిరమిడ్లో కాసేపు ధ్యానం చేసాం. వాళ్ళ శేఖర్ గారి అనుభవాలు విన్నాం, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అనుభవాలు విన్నాం. జిల్లాలో ఉన్న అన్ని పిరమిడ్స్ని నాకు తెలిసిన చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. రవిరాజు గారి ఎక్స్పీరియన్స్లో చాలా చిన్నది మంది, కాకపోతే అలా చెప్పుకుంటున్నాను. నేను ఏ రోగం కోసం ధ్యానంలోకి రాలేదండి. అన్నీ బాగుండే వచ్చాను ఒక మిత్రుడి ద్వారా. కానీ వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కువైపోయింది. ఆ సమస్యలు ఎక్కువైపోయినా కానీ భయపడకుండా నిలబడగలిగాం కేవలం ధ్యానం ద్వారానే. నిన్న 3 రోజుల నుంచి ఒక ఇష్యూలో ఉన్నాం. ఆ ఇష్యూ కూడా రాత్రి అంతా ధ్యానం చేస్తూనే ఉన్నాను. ధ్యానంలో శక్తి ఉండి ధ్యానాన్ని కామధేనువు కల్పవృక్షంగా నేను నమ్ముతానండి. దాని ద్వారా ఏదైనా సరే ఈ రిజల్ట్స్ కనుక రాకపోతే నేను ఈరోజు ధ్యానాన్ని వదిలేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక ముఖ్యమైన ఉదాహరణ, రీసెంట్గా కరోనాలో చాలా ఇబ్బంది పడి ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయిపోయాం. అసలు పలకరించేవాడు లేడు, దారుణమైన పరిస్థితి అనమాట. పేక ముక్కల్లాగా పడిపోయాం. మా అమ్మ ఒక బెడ్ మీద, నేను బెడ్ మీద. అయినా ఎలా జరిగిందో మాది లేదు. మా అమ్మ బెడ్ మీద ధ్యానం చేస్తుంది, నేను నా బెడ్ మీద ధ్యానం చేస్తున్నాను. 20 రోజులు వెంటిలేటర్ మీద మా అమ్మ. ఇప్పుడు చూసే ఉంటారు కింద ఎలా ఉన్న మనిషి. అంటే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఏ క్షణమైనా సరే ధ్యానంలో అట్లా ఉండగలిగితే అన్నీ వదిలేసుకొని మనకి ఏదో ఒక విధంగా అది కాపాడిద్దని నేను కొటేషన్ రాసుకున్నా. దట్ ఈజ్ ధ్యానంలో కనుక మనం ఉంటే కామధేనువు కల్పవృక్షం కింద ఉన్నట్టే. అంటే మన ఆరోగ్యాన్ని కానీ మన యొక్క నమ్మకాలు కానీ గట్టిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను తెలుసుకున్నటువంటి విషయం. మెడిటేషన్ వల్ల అయితే చాలా యూజెస్ ఉంటాయి నాకు తెలిసి. నేను ఒకళ్ళకి చెప్పలేను, కానీ మనకు తెలియకుండా ఇన్నర్లో చాలా అంటే చాలా ఈ ప్రకృతి పరంగా దీనికి మొత్తం కంపేరింగ్ చేస్తే చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి. ఏదన్నా స్ట్రెస్గా ఉన్నప్పుడు కానీ ఇలా ఎంత రిలాక్స్గా మైండ్ మనకు కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పడం కానీ బాగుంటుంది. అసలు మా పాప అయితే ఇప్పుడు కాదు, ఒక 7 years నుంచి హాస్టల్లో ఉన్నా సరే ప్రతి సండే మౌనం 12 వరకు ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంది. తనది మెడిటేషన్ కానీ తనైతే బాగా నమ్ముతుంది. ఈ మెడిటేషన్ వల్ల చాలా బాగుంటుంది స్టడీస్ అది కానీ. మీ పేరు? నా పేరు సీత మహాలక్ష్మి అండి. ఊరు? తిమ్మరాజుపాలెం. మీరు ఎప్పుడు ధ్యానం చేస్తున్నారు? ఒక 6 years నుంచి 7 years అండి. నా పేరు మాధురి. నేను శేఖర్ గారి కూతుర్ని. తను ఒక మెడిటేషన్ మాస్టర్. స్టార్టింగ్లో డాడీ మెడిటేషన్ గురించి అంతా చెప్పేటప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని. నమ్మాలని కూడా అనిపించదు. ఎందుకు ఇంతలాగా పత్రిజీ సార్ని ఫాలో అవుతున్నారు, ఎందుకు ఇంతలా మెడిటేషన్ చేస్తున్నారు, ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు నేనుగా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నా స్టడీస్ అంత బాగుండేవి కాదు. స్టార్టింగ్లో చిన్నగా ఎప్పుడైతే మెడిటేషన్, సంకల్పం ఇవన్నీ నేర్చుకుంటూ గీత కూడా అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేశా, అప్పటి నుంచి నాకు ఏదో తెలియని మ్యాజిక్. నా స్టడీస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకా అలాగా ఈ మౌనం ఇవన్నీ ఎందుకు స్టార్ట్ చేశా అంటే, నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సండే హాఫ్ డే మాత్రం మౌనం చేస్తాను. ఎప్పుడైనా మిస్ అయినా కూడా నెక్స్ట్ డే ఆర్ సమ్ అదర్ డే ఐ విల్ కంటిన్యూ. ఎప్పుడైతే మౌనం ఉండి గీత చదివి మెడిటేషన్ చేస్తామో సమ్ ఇన్నర్ పీస్ ఉంటుంది. ఇంకా సంథింగ్ వీ క్యాంట్ ఎక్స్ప్రెస్ ఇట్, బట్ సంథింగ్ కైండ్ ఆఫ్ అ బ్లిస్ఫుల్నెస్. అండ్ యా, మెడిటేషన్ ఈజ్ ఎ గుడ్ థింగ్ for everyone to start with. Okay. Thank you.